ఓం శ్రీ గురుభ్యో నమః. అసలైన ఆనందం ఏంటి చూద్దాం. ఓ వ్యక్తి రమణ మహర్షి దగ్గరికి వచ్చి కష్టాల్లో సుఖాల్లో ఒకే విధంగా ఉండడం ఎలాగో అర్థం కావడం లేదని మదనపడ్డారు. అప్పుడు మహర్షి ఓ ఉదంతాన్ని ఉదాహరణంగా చెప్పి దుఃఖాలలో నిబ్బరంగా ఎలా ఉండాలో అతడికి వివరించారు. ఒక పేద అమ్మాయి ఇళ్లల్లో పని చేసుకొని పొట్ట పోసుకుంటూ ఉండేది. ఆమె ఎప్పుడు బాగా పాతబడిపోయిన దుస్తులే వేసుకునేది. అది చూసి ఓ సంపన్న గృహస్థు ఖరీదైన బట్టలు కొనిచ్చాడు. ఊహించని ఆ కానుకకు తను సంబరపడిపోయింది. మరుసటి రోజు ఆ అమ్మాయి కొత్త దుస్తులు వేసుకుని పట్టలేని ఆనందంతో స్నేహితురాళ్లతో ఆడింది పాడింది. ఆ రోజంతా ఆనందంగా గడిపింది. తెల్లారి ఆ కొత్త దుస్తుల్ని శుభ్రంగా మడతపెట్టి పెట్టెలో దాచుకుంది. తన పాత బట్టలే వేసుకొని పనిలోకి వచ్చింది. పని అయిపోయాక ఎప్పట్లాగే తోటివారితో ఆనందంగా కబుర్లు చెప్పుకుంది. ఆ అమ్మాయి ముందు రోజు కొత్త దుస్తుల్లో ఎంత ఉల్లాసంగా ఉందో ఆ మరుసటి రోజు కూడా అంతే ఉత్సాహంగా ఉంది, అంతే సంతోషంగా కనిపించింది. మనం కూడా అలాగే ఉండాలి, దేన్నైనా ఒకేలా స్వీకరించాలి అని రమణ మహర్షి ఆ వ్యక్తికి బోధించాడు. మనిషి నైజానికి ఇది అంత సులువు కాదు. సుఖాలను ఆమోదించినంత త్వరగా కష్టాలను అంగీకరించలేడు మనిషి. చాలామందిలో ఒక రకమైన అభిప్రాయం ఉంది. సమాజంలో నా తోటి వారు అవినీతితో అందలాలు ఎక్కుతుంటే నేనొక్కడనే నిజాయితీగా ఉంటే ఏంటి లాభం? అందరూ స్వార్థంగా ఆలోచిస్తూ సంపదలతో తులతూగుతుంటే నేనొక్కడనే నిస్వార్థంగా ఎందుకు ఉండాలి అనుకుంటాడు. అయితే మితిమీరిన స్వార్థం ఎల్లప్పుడూ అనర్థం. నిస్వార్థంగా ఇతరులతో పోల్చుకోకుండా ఉన్నదాంతో తృప్తిగా ఉండడంలోనే నిజమైన ఆనందం ఉంటుంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టేందుకు సహనం కావాలి. స్థిత ప్రజ్ఞతతోనే అది అలవడుతుంది. ప్రతి మనిషికి అవసరాలు, కోరికలు ఉంటాయి. అయితే ఆ రెండింటి మధ్య ఉన్న తేడాను మనిషి గుర్తించలేకపోతున్నాడు. జీవితంలో అవసరాలు పరిమితమే, కానీ కోరికలు అనంతం. ఫలితంగా వాటిని నెరవేర్చుకోవడం కోసం మనిషి అడ్డదారులు తొక్కుతున్నాడు. తన దగ్గర ఉన్న దాన్ని వదిలేసి లేని దానికోసం తాపత్రయపడుతూ పరిగెత్తుతున్నాడు. సంపాదించిన దానితో వ్యసనాలు, ఆడంబరాలు అలవర్చుకుంటున్నాడు. స్థిరచిత్తం లేక చిక్కుల్లో పడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లోనే సంతృప్తి అనే పదానికి అర్థము అవసరము బోధపడతాయి. తృప్తి అనేది సాధనతో తప్ప విజయం ద్వారా వచ్చేది కాదు. అందుకు శాయశక్తిలా ప్రయత్నించిన వ్యక్తే అసలైన ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తాడు అన్నారు స్వామి వివేకానంద. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మీ అందరికీ ఈ రాధికా ఛానల్ని ముందుకు నడిపించే బాధ్యత మరి మీదే. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు. మీ హిమబాల.